వరలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత కానీ తాంబూలం మన స్థామత కొలది ముగ్గురికి, ఐదుగురికి, 9 11 మందికి అలా ఎవరి స్థామత కొలది అలా పెట్టుకుంటారనుకోండి. భక్తితో మనం చిన్న బెల్లం ముక్కెట్టి అమ్మవారికి పూజ చేసుకున్నామంటే చాలు, ఆ తల్లి కరుణిస్తుంది. మనం పుల్లి లైటింగ్లు పెట్టేసి హంగామా చేసేసి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని గొప్పలకు పోయి అది మట్టుకు దయచేసి చేయకండి, ఆ అమ్మకి నచ్చదు. మనం భక్తితో ఇంత బెల్లం ముక్క పెట్టి అమ్మ నీ పాదాలకు చెప్పకొట్టి నమస్కారాలని చిన్న అట్టుకొని పెట్టామంటే చాలు, ఆ తల్లి పొంగిపోతుంది. ఆవిడకి కావాల్సింది ఏంటి? పసుపు, కుంకుమ, సాంబ్రాణి ధూపం, అంతే, గంధం, సుగంధ గంధాలు, అంతే, పువ్వులు అవి ఉంటే ఆ అమ్మకి నిండు. అంతే తప్ప ఓ సీరియల్ సెట్లు, మైక్ సెట్లు, ఓ బంగారాలు నాణ్యాలు కాదు. బంగారం అది మనకు స్థామత ఉంటే పెట్టుకుంటాం, లేకపోతే లేదు. ఇంకా నాకు లేదు, స్థామత లేదు, ఏం చేశాను? ఇంకా అలాగా పసుపు తాడు వేసుకున్నాను, పసుపు కొమ్మ వేసుకున్నాను, అంతే. అంతే తప్ప మనం హంగామాలకు పోయి ఓ చేసేసుకొని చెందేసుకోవటం, అది ఎవరో చూస్తారు ఎవరో చేస్తారని మనం అయితే మటు స్థామత మించి అప్పులు చేసి ఎవరో చేసుకోకండి. మనకి ఎంత స్థామత ఉంటుందో అంత స్థామతలో పూజ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ తల్లి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుంది.